కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తున్న భారతదేశ ఉమ్మడి కుటుంబ చరిత్ర ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తాతయ్య, నానమ్మ, తల్లిదండ్రులు, భార్యాభర్త, పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, బాబయ్య, అన్నయ్యలు, తమ్ముళ్ళతో చాలా సందడిగా కలకలగా ఉండేది. ఆ విధంగా కుటుంబం అంతా ఒకే నాయకత్వంలో నడిచేది. సాంప్రదాయకమైన సమిష్టి కుటుంబ వ్యవస్థలో ఆర్థిక అవరోధాల వల్ల చిరు కుటుంబాలు ఎక్కువైపోతున్నప్పటికీ సాంప్రదాయక కుటుంబాల విలువలను పవిత్రంగా భావిస్తారు, గౌరవిస్తారు. కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మచ్చుకైనా లేదు. ఐకమత్యం, ఆత్మీయత, ప్రేమానురాగాలు, కష్టసుఖాలు అనే వాటికి అర్థం లేకుండా పోయింది. కానీ ఆనాటి సంఘ సంస్కర్తలు, మేధావులు ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సాధారణ సమస్యలు, సాధక బాధకాలు భూతద్దంలో చూపిస్తూ చిన్న కుటుంబాలే సమాజానికి మేలన్నట్లుగా చెప్పేవారు. కొద్ది కొద్దిగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థని బలహీనం చేసుకుంటూ వచ్చారు. అప్పుడు అవతారం దాల్చింది ఈ చిన్న కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు చిన్న కుటుంబ వ్యవస్థ అంటే భార్య, భర్త, ఒకటి లేక ఇద్దరు పిల్లలు, అది వారు అనుకుంటే. ఇప్పుడు ఇంకా గొప్పగా మైక్రో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటూ కొత్తగా వచ్చాయి. అదేమిటంటే ఓన్లీ భార్య, భర్త, అదే ఫ్యామిలీ. ఉమ్మడి కుటుంబాలు జాతి మనుగడలో సంవత్సరాల రాపిడిలో క్రమంగా రూపుదిద్దుకుంటున్నాయి ఈ చిన్న కుటుంబాలు. పెద్ద కుటుంబం నుంచి చిన్న కుటుంబంలోకి మార్పు సహజం. పెళ్ళైన మరుక్షణం వేరు వేరు అనే నినాదం, ఎటు చూసినా విచ్చలవిడితనం, సొంత నిర్ణయం ప్రాధాన్యం, నా అన్న వాళ్ళని వదిలేసి నాకు ఎవరూ లేరనే సంస్కృతికి వచ్చాం. డబ్బులున్నాయి కానీ సుఖం లేదు. పిల్లలున్నారు కానీ క్రమశిక్షణగా పెరగలేదు. తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఇంట్లో కాదు, వృద్ధాశ్రమాల్లో. పిల్లల్ని కంటే చూసుకునేవారు లేరు. సంస్కృతి సాంప్రదాయాలకు తావులేదు. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రూపాయి కోసం పరుగు పెడుతున్న మన కార్పొరేట్ కొడుకులు ఏ బస్టాండ్లోనో, ఏ రైల్వే స్టేషన్లోనో, ఏ ఎయిర్పోర్ట్లోనో, ఏ బారుల్లోనో సేద తీర్చుకుంటున్నారు. వింటూ ఉంటే చిన్న కుటుంబాలు మరీ చిన్నవిగా లేవు. ఇప్పుడున్నవన్నీ చిన్న కుటుంబాలే. పెళ్ళైన మరుక్షణం వేరే కాపురాలే. పోనీ ఈ చిన్న కుటుంబాల వల్ల సమాజం అద్భుతంగా ఉందా అంటే చిన్న కుటుంబాల్లో మూడు పిల్లలే సరిగ్గా లేరు. ఇంక సమాజం ఏం అద్భుతంగా ఉంటుంది? పక్కింట్లో ఏదన్నా ఆపద వస్తే మాట వరుసకు పలకరించే నాథుడే లేడు. అది ఈనాడు మనం బతుకుతున్న సమాజం. అయినా ఎదుటివారు కూడా వారి సహాయ సహకారాలు ఆశించడం లేదు. ఇది కాలానుగుణంగా వస్తున్న మార్పు. 60 ఏళ్ల క్రితం వరకు మన దేశంలో ఏ ఇల్లు చూసినా అన్నీ ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అప్పట్లో అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగానే ఉండేవారు. ఇళ్లల్లో పెద్దవాళ్లకు బాగా గౌరవం ఉండేది. ఆ విధంగా కుటుంబమంతా ఒకే నాయకత్వంలో కలిసిమెలిసి గొప్పగా బతికేవారు. ఆ పల్లెలోని అన్ని కుటుంబాలు అన్నీ కలిసి ఒకే కుటుంబంగా మెలిగేవి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఊరంతా వారిని ఆదుకునేవారు. ఒక కుటుంబంలో పెళ్లిలాంటి శుభకార్యం జరిగినా, చావులాంటి అశుభకార్యం జరిగినా ఆ ఊరి వారంతా ఆ ఇంట్లో కష్టసుఖాలు పాలు పంచుకునేవారు. అలా ఐకమత్యంతో జీవనం సాగించేవారు. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవారు అన్ని విషయాల్లో అన్నదమ్ములు ఒకే మాటమే ఉండేవారు. ఇంటి కట్టుబాట్లు, సాంప్రదాయాలు లాంటివి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తరతరాలుగా పాటిస్తూ వచ్చేవారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్లను గౌరవించడం అనేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో భాగంగానే ఉండేది. జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ ఒక పుష్పగుచ్చం లాంటిది. అందులో ఉండే ప్రతి పువ్వు ఒక్కొక్క రంగు, ఒక్కొక్క సైజు, ఒక్కొక్క షేపు చూడటానికి ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. చక్కటి సువాసన వెదజల్లుతూ బాధలను మైమెరిపిస్తాయి. న్యూక్లియర్ రిలేషన్ ఆధునికత అనుబంధాలను హత్తుకుంది. అత్త, కోడలు, ఆడపడుచు, అల్లుడు అనే బంధాల మర్యాద చట్టంలోంచి బయటపడి ఆప్యాయత వరుసలు కొలువై ఉన్నాయి. ఇలాంటి అనురాగాలు న్యూక్లియర్ ఫ్యామిలీలో అల్లుకుంటున్నాయి. మనుషులు కలిసుండి మనసులు కలహించుకునే బాధలు మనుషులు దూరంగా ఉన్నా మనసులు కలిసుండే ఈ మోడర్న్ రిలేషన్ బాగుంటున్నాయని అంటున్నారు 3 తరాల ప్రతినిధులు. ఒకప్పటి
ఉమ్మడి కుటుంబాల్లో అత్తగారు చెప్పింది వేదం. ఇంట్లో పనులు అత్తగారు చెప్పినట్లు చేయాలి. ఆమె కనుసైగలో మెలగాలి. బయట పనులన్నీ మామగారి బాధ్యత. ఇక్కడ కోడలే కాదు, కొడుకు కూడా పెద్దగా అధికారాలు లేవు. కొడుకు అనే బంధానికి కాస్త వెసలుబాటు ఉంది. అటువైపు వరుసలో చూస్తే అల్లుడు రాచమర్యాదలు అందుకుంటూనే ఉంటాడు. అల్లుడు ముందుకి రావడం అత్తగారికి అమర్యాద. మంచి చెడు ఏమన్నా ఉంటే కూతురు ద్వారా అల్లుడికి తెలియపరచవలసిందే. తప్పులేమన్నా ఉంటే అల్లుడిని అడిగే ధైర్యం అత్తింటి వాళ్లకు లేదు. అది ఆనాటి ఉమ్మడి కుటుంబాలు. ఇప్పటి కుటుంబాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఉండే కల్చర్ లేదు. అత్తగారు నిలబడి ఉన్న కూర్చుని మాట్లాడే స్వేచ్ఛ కోడలకు ఉంది. అత్తయ్య, నాకు ఫలానా వంటకం తినాలనుంది, అరగంటలో ఇంటికి వస్తాను, వేడివేడిగా వండి పెట్టండి అని హక్కుగా అడిగే ఇంటి అల్లుళ్ళు కనపడుతున్నారు. ఇరుగు పొరుగు వారితో షాపింగ్కి వెళ్ళి కోడలికి సూట్ అయ్యే డ్రెస్సును కొనిపెట్టే అత్త ఉంది. ఉద్యోగస్తురాలైన కోడలి మంచి చెడులు కాదు, ఆమె సమస్యలను పంచుకొని ధైర్యాన్ని ఇచ్చే అత్తమ్మ దర్శనమిస్తోంది ఈనాటి సమాజంలో, ఈ చిన్న కుటుంబ వ్యవస్థలో. అత్తామామల 50వ వివాహ వార్షికోత్సవానికి సెకండ్ హనీమూన్ టిక్కెట్లు ఇస్తున్నారు ఇప్పటి అల్లుళ్ళు. కొడుకు విదేశాల్లో ఉంటే తానే కొడుకై వాళ్ళ యోగక్షేమాలు కనిపెడుతున్నాడు. మనవాళ్లను మనవరాళ్ళు పక్కన పడుకోబెట్టుకుని కథలు వినిపించే అవకాశం అమ్మమ్మలకు నానమ్మలకు ఈ తరం ఇవ్వకపోయినా స్కైప్లో ముచ్చట్లు పెట్టి తృప్తిపడే సౌకర్యాన్ని మాత్రం ఇస్తోంది. రాబోయే తరాలు ఉమ్మడి కుటుంబాలను చూడాలంటే ఒక సంక్రాంతి, సంసారం ఒక చదరంగం, శతమానం భవతి చిత్రాలను చూడాల్సిందే. సూర్యకాంతం లాంటి అత్తగారులకు స్వస్తి. ఇలా ఆధునికతను హత్తుకున్న ఈ అనుబంధాలను ఆస్వాదించే కుటుంబాలు లేకపోలేదు. ఆత్మీయతకు అంతం లేదు. కాలంలో వచ్చిన వేగం ఉమ్మడి కుటుంబాలను పొట్టలో దాచుకొని చిన్న కుటుంబాలకు ప్రాణం పోసి ఉండొచ్చు. అంత మాత్రాన అనుబంధాలను మాయం చేయలేదు. ఉమ్మడి, విడి, కలివిడిగా, విడివిడిగా కుటుంబాలు మాత్రమే ఇప్పుడు సాధ్యం. సర్వేజన సుఖినో భవంతు.